దేవునా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నా. మరి ఈరోజు యేసు ప్రభువుని సిలువేసిన రోజు కనుక మరి సిలువలో దేవుడు 7 మాటలు పలికి ఉన్నారు. మొదటి మాట దైవజనులు నాకు ఇచ్చి ఉన్నారు. లూకాసు వార్త 23 అధ్యాయం. వందనాలు. కూడి వచ్చిన మన సంఘమైన అందరికీ వందనాలు. మరి ఈరోజు మరి యేసు ప్రభు వారు శిలువలో యాగమైన రోజు. మరి ఏడు మాటల ద్వారా పలికిన దేవుడు మరి ఆ మాటలు మన ద్వారా మరి ఈరోజు పలికిస్తున్నాడు. మొదటి మాటగా మరి నా ముందు ప్రకటించి ఉన్నారు. రెండో మాటగా మరి నాకు ఇచ్చి ఉన్నారు దైవజనుడు. ఆ మాటలు వివరించడానికి యోహాను 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇది నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. 7వ అధ్యాయం 45. ఇంచుమించు 3 గంటలకి దేశమంతటా ఇంచుమించు 3 గంటలకి పెట్టుకున్నా. యేసు ఏలి ఏలి లావా సబక్తా అని బిగ్గరగా కేక వేసి ఇచ్చి అవకాశాన్ని దేవుడు ఇచ్చిన వందనాలు. అయ్యగారికి నా వందనాలు. మరి నాకు ఇచ్చిన మాటను 5వ మాట ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఏమని ఉంటుందంటే, అటు తర్వాత ఇటు ఏనండి ఈ సమయం ఇచ్చిన దేవుడికి నా వందనాలు. ఈ మాట నేను చెప్పాల్సింది కాదు, వేరే వాళ్ళు చెప్పాల్సింది నాకు ఇచ్చారు దేవుడు అవకాశం. దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు. సిలువలో పలికిన మాటలలో 6వ మాట ఈరోజు మనం ఒకసారి ధ్యానించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుంచి